తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఈ బంగారు చేతులకి ఈ బంగారు గాజులు ఎప్పుడూ ఉండాలి. వీటిని తీసేసే రైట్స్ నీకు లేవు. వీటిని తీసేసే అవసరం నాకెందుకు వస్తుందండి? ఎప్పటికీ రాదు. రాకూడదు కూడా. గుడ్ మార్నింగ్ సార్. అన్నయ్య ఏంటి తన క్యాబిన్ ఉండగా నా క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నాడు. ఉంటాను, బాయ్. రే కిరణ్, ఎంతసేపు అయిందిరా వచ్చి? నిన్నేరా, లోపలికి రావచ్చు కదా, అక్కడే నిలబడ్డావేంటి? అన్నయ్య నువ్విక్కడ? ఓ, ఈ క్యాబిన్లో కూర్చున్నానేంటి అనే కదా నీ డౌట్? నా క్యాబిన్లో ఏసీ రిపేర్ చేస్తున్నారా, నీకు తెలిసిందే కదరా. నేను ఏసీ లేకుండా ఉండలేను, అందుకే నీ క్యాబిన్కి వచ్చి కూర్చున్నాను. పర్వాలేదన్నయ్య, నేను నీ ఎదురుగా కూర్చొని వర్క్ చేసుకుంటానులే. అదిగో ఇదే నాకు మండేది. నువ్వు మెత్తగా మాట్లాడుతూనే నన్ను గమనించడం మొదలుపెట్టావు. ఈ గూఢచారి పనులు మానేస్తే బాగుంటుంది. అదేంటన్నయ్య ప్రతిదీ నెగిటివ్గానే ఆలోచిస్తున్నావు? నీ ఎదురుగా కూర్చుంటానన్నది నిన్ను గమనించడానికి కాదు, ఇంకెక్కడ కూర్చోవాలో తెలియక. ఓహో, ఇంత పెద్ద ఆఫీసులో నువ్వు కూర్చోడానికి చోటే లేదా? అంటే ఏసీ రిపేర్ అనేది రోజంతా చేయరు కదా, ఏదో హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోతుంది కదా. ఏసీ ఒకటే కాదురా, లోపలంతా ఇంటీరియర్ వర్క్ చేయించాలి. ఇంటీరియర్ డిజైనర్ వచ్చి కొంచెం మోడర్న్గా మారుస్తానన్నాడు. అప్పటి వరకు నేను ఈ క్యాబిన్ వాడుకోక తప్పదు. సరేరా, నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటాను. అనే ప్లీజ్ అన్నయ్య, అవసరం లేదన్నయ్య. వర్క్ ముఖ్యం అన్నయ్య, దానికి క్యాబిన్లు ఛాంబర్లు ఎందుకు? నువ్వు అన్నట్టు ఇంత పెద్ద ఆఫీస్లో నాకు ఆ మాత్రం చోటు ఉండదా? ఎక్కడో చోటు సర్దుకుంటానులే. ఐఎమ్ సారీరా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం నిన్ను హర్ట్ చేయాల్సి వస్తుంది. తప్పటం లేదు.
నువ్వు మెత్తగా మాట్లాడుతూనే నన్ను గమనించడం మొదలుపెట్టావు. ఈ గూఢచారి పనులు మానేస్తే బాగుంటుంది. లోపలంతా ఇంటీరియర్ వర్క్ చేయించాలి. ఇంటీరియర్ డిజైనర్ వచ్చి కొంచెం మోడర్న్గా మారుస్తానన్నాడు. అప్పటి వరకు నేను ఈ క్యాబిన్ వాడుకోక తప్పదు. సరేరా, నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటాను. సార్, మీకోసం ఒక టేబుల్ ఖాళీగా ఉంది సార్. నీకు ముందే తెలుసా? లేదు సార్, సంజయ్ సార్ ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. డోర్ కవతల జరిగింది యువతులకు వచ్చేసరికి నీకు చేరిపోయిందా? సార్, మీకు కావాల్సిన స్టేషనరీ నేను పంపిస్తాను. నేను ఇక్కడ కూర్చొని ఏమైనా డైలీ సీరియల్ రాయబోతున్నానా? స్టేషనరీ ఎందుకు? సంజయ్ సార్ క్యాబిన్లో ఏసీ వర్క్ చేయడం లేదంట, చెక్ చేయించావా? లేదు సార్, మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉంటారు. అన్ని వర్క్ చేస్తూనే ఉన్నాయి. నా క్యాబిన్లో ఏసీ రిపేర్ చేస్తున్నారా? నీకు తెలిసిందే కదరా, నేను ఏసీ లేకుండా ఉండలేను. అందుకే నీ క్యాబిన్కి వచ్చి కూర్చున్నాను. మార్నింగ్ కూడా అన్ని చెక్ చేశాడు. సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫ్యాన్లు, ఏసీలు అన్ని చూస్తూనే ఉన్నాడు. ఓకే, యూ కెన్ గో. ఓకే సార్. ఏంటి సార్ మీరు ఇక్కడ కూర్చున్నారు? రెగ్యులర్గా నేను చెక్ చేసే ఫైల్స్ అన్ని ఇక్కడికి పంపించు. అలా చూస్తూ నిలబడ్డం ఏంటి? ప్రొడక్షన్, స్టాక్, ఆర్డర్స్, వీడికి సంబంధించిన ఫైల్స్ నా క్యాబిన్లోనే ఉంటాయి కదా, తీసుకురా. అవన్నీ ఇక్కడ నుంచి సంజయ్ సార్ చూసుకుంటానన్నారు సార్. అన్నీ సంజయ్ సార్ చూసుకుంటే మరి నేను ఆఫీస్కి వచ్చి ఏం చేయాలి? అవన్నీ మీరు ఆయన అడిగితేనే బాగుంటుంది సార్. అన్నయ్య, ఎరా, బయట వర్క్ చేసుకోవడం నీకు కంఫర్టబుల్గానే ఉందా? ఫెసిలిటీస్ కాదు, వర్క్ కావాలి. నేను చూడడానికి ఫైల్స్ లేవు, చేయడానికి పని లేదు, ఖాళీగా కూర్చోలేను అన్నయ్య. మొత్తం నువ్వే కష్టపడుతున్నావు, నాకు కాస్త షేర్ చేయి. ఏం పర్లేదురా, ఇదంతా అలవాటైన కష్టమే, నేను చూసుకుంటానులే. నీకు బయట పనులు ఏమైనా ఉంటే చూసుకో. ఆఫీస్లో పనులు కాకుండా నాకు బయట పనులే ఉంటాయన్నయ్య. అయితే నువ్వు వెళ్ళి కూర్చో, ఏం పని చేయాలో నేను ఆలోచించి చెప్తాను. ఆలోచించి చెప్తావా? ఏరా, ఆఫీస్కి వచ్చి నువ్వే పని చేయటం లేదని అమ్మ ఏమనుకుంటుందనే కదా నీ భయం. కావాలంటే అలా సరదాగా బయటకు వెళ్ళు. నువ్వు ఆఫీస్లో ఉన్నావని అమ్మతో చెప్తానులే. వద్దన్నయ్య, నీకు అబద్ధం చెప్పడం రాదు, తెలిసిపోతూనే ఉంటుంది. నాకు నిజం దాచడం రాదు, బయటపడుతూనే ఉంటాను. అన్నయ్య నన్ను అవాయిడ్ చేస్తున్నాడని అర్థమైపోతుంది. అమ్మకి చెప్తే కంప్లైంట్ అనుకుంటాడు, అన్నయ్యని అడిగితే అనుమానిస్తున్నానంటాడు. ఏం చేయాలి? అమ్మకిచ్చిన మాట కోసం ఈ అవమానం దిగమింగాల.
చెప్పు. ఏవండి, ఏం చేస్తున్నారు? నేను చేయడానికి ఏమీ లేదు. ఈ ఆఫీస్లో ఏం మిగలలేదు. మీరు మీ క్యాబిన్లో లేరా? అసలు ఎక్కడున్నారు మీరు? త్రిశంకు స్వర్గంలో. ఏమంటున్నారండి? మీ క్యాబిన్ ఏమైంది? ఆక్రమించబడింది. అంటే మా అన్నయ్య మొదలుపెట్టిన జైత్ర యాత్రలో నా క్యాబిన్ కూడా ఆక్రమించుకున్నాడు. మొదటిసారి మీ అన్నయ్య గురించి మీరు ఇలా మాట్లాడటం, అసలేం జరిగిందండి? నేను అడిగిన ప్రశ్నకి మా అన్నయ్య ఇచ్చిన సమాధానం మా అమ్మకి ఇచ్చిన మాట కోసం ఉత్తరం చివరి సంతకంలా ఇంత పెద్ద ఆఫీస్లో ఒక మూలని కూర్చోమన్నాడు. ఇంత దారుణమా? ఇంతకన్నా మా అమ్మతో కిరణ్ని ఆఫీస్కి పంపించొద్దని అన్నయ్య చెప్పుంటే బాగుండేదేమో ఉషా. మా అన్నయ్యే నన్ను ఈ స్థితిలో పడేశాడనే బాధ నన్ను పట్టి కుదిపేస్తుంది. ఇంతసేపు నేను ఈ బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను. నిజంగా నువ్వు సమయానికి ఫోన్ చేసి నన్ను రక్షించు. నాకు చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఇప్పుడెవరూ లేనట్టు అనిపిస్తోంది ఉషా. లేదండి, ఉన్నారు. అత్తయ్య ఉన్నారు. మిమ్మల్ని ఇలాంటి స్థితిలో చూస్తే ఆవిడ ఖచ్చితంగా ఊరుకోరు. ఇంట్లో మేఘన అక్క నాతో అలాగే ప్రవర్తిస్తోంది. నా మీద బురద జల్లడానికి ట్రై చేస్తోంది. ఆఫీస్లో బావగారు మిమ్మల్ని ఇలా అవమానిస్తున్నారు. నా విషయం వదిలేయండి, కానీ మీరేంటి, మీకేంటి? ఎక్కడ ఉండాల్సిన వారు ఎక్కడున్నారు? ఇదంతా బావగారికి పవర్ ఆఫ్ అటర్నీ వల్ల వచ్చిన ధైర్యం. నేను ఇదంతా ముందే ఊహించాను, మీతో చెప్పి హెచ్చరించాను. అప్పుడు మీరు నా మాట పట్టించుకోలేదు. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నారు. మీరిదంతా మనసులో పెట్టుకుని బాధపడకండి. ఆఫీస్లో ఏం జరుగుతుందో అత్తయ్య గారికి తెలియాల్సిన అవసరం వచ్చింది. నిజాలు దాచిపెడితే కారు చిచ్చులా మారే ప్రమాదం ఉంది. లేదమ్మా, తమ్ముడు వేరే చోట కూర్చుంటానని తనే వెళ్ళాడు. లైన్లో ఉండు, మాట్లాడుకో. అన్నయ్య వస్తున్నాడు. స్టాఫ్తో కూర్చొని పనిచేయడమే ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన ఫైల్స్ బయట కూర్చొని చూడటం కరెక్ట్ కాదు కదా. అందుకే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. కిరణ్ కూడా ఏదో ఒక వర్క్ చేసుకోవాలి కదరా. వాణ్ణి అలా ఖాళీగా కూర్చోబెడితే ఎలా? బాధపడతాడు కదా. సరే అమ్మా, నేనే ఏదో ఒక వర్క్ అప్పచెప్తాను. ఉంటాను, బాయ్. ఏరా, ఇక్కడే ఉన్నావా? నేను గమనించలేదురా. అరే, ఇది మన ఆఫీస్. నీకెక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడే కూర్చో. నిన్నెవరు కాదంటారు చెప్పు? అమ్మతో కూడా చెప్పానురా, నీకేదో ఒక పని అప్పచెప్పమంటుంది. ఖాళీగా నేను కూర్చోబెట్టద్దంటుంది. పోనీ ఒక పని చేయరా, నీకు ఎక్కువ బర్డెన్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. స్టాఫ్ శాలరీస్ నువ్వు చూసుకో. అదే ఆఫీస్ మెయింటెనెన్స్, ఎక్స్పెండిచర్ ఇలాంటివి అంటున్నాను. ఓకేనా? ఆర్ యు హ్యాపీ? విన్నావా? ఒక అకౌంటెంట్ చేయాల్సిన పని నన్ను చేయమంటున్నాడు. మీరు మీ హక్కుల్ని కాల రాస్తున్నా అత్తయ్యకిచ్చిన మాట కోసం మౌనంగా భరిస్తున్నారని అర్థమవుతుంది. కానీ ఇలాగే వదిలేస్తే మిమ్మల్ని పూర్తిగా ఆఫీసులో అడుగు పెట్టనివ్వకుండా చేసేలా ఉన్నారు. మీ ఆఫీసులో మీరు జీతం భత్యం లేని 4th గ్రేడ్ ఉద్యోగిలా కూర్చునే కర్మ ఎందుకండి?
అలాగే బాధపడుతూ కూర్చోకుండా ముందు ఇంటికి రండి. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇదంతా ఇప్పుడే అమ్మ దాకా వెళ్ళనివ్వకు. అమ్మని ప్రశాంతంగా ఉండనిద్దాం. చేతులు కాళ్ళు నోరు కట్టేసుకున్న వాళ్ళు పరుగు పందెంలో అడుగు కూడా ముందుకు వేయలేరు. బోర్లా పడటం తప్ప ఏమీ మిగలదు. ఆలోచించుకోండి. బాయ్. బాయ్. ఉషా, ఉషా, అక్క, ఇదిగో మీ బావగారితో ఏదో మాట్లాడాలి అన్నావు కదా, నువ్వు మొహమాట పడుతున్నావని ఆయన నేనే తీసుకొచ్చాను. ఉషా, నువ్వు నాతో ఏదైనా చెప్పాలంటే మీ అక్క రికమెండేషన్ కావాలా? లేదండి, విషయం కొంచెం సెన్సిటివ్. ఎవరికి చెప్పాలో తెలియడం లేదని ఫీల్ అవుతుంటే మీ బావగారుండగా వేరే వాళ్ళకి చెప్పడం ఏంటని తీసుకొచ్చాను. ఏమైంది ఉషా? ఏదైనా సమస్య? అవును బావగారు, కానీ సమస్య నాకు కాదు, మీ తమ్ముడికి. కిరణ్ కా? వాణ్ నాతో ఏమీ చెప్పలేదే, ఏమైంది? ఆఫీస్లో అయిన పరిస్థితి ఏమీ బాగోలేదు బావగారు. అవునా? అదేంటి ఉషా, సంజయ్ అన్నయ్య వాణ్ణి బాగానే చూసుకుంటాడు కదా? ఏమో బావగారు, చాలా జరుగుతున్నాయి. మేఘన అక్క వల్ల, వాళ్ళ నాన్న వల్ల బావ చాలా మారిపోతున్నారు. ఇలాగే వదిలేస్తే ఇది ఎంతవరకు దారి తీస్తుందో అర్థం కావడం లేదు బావగారు. అసలు ఏం జరిగింది? ఆయనని పెద్ద బావగారు క్యాబిన్లోంచి బయటికి పంపించారు. మా అన్నయ్య మొదలుపెట్టిన జైత్ర యాత్రలో నా క్యాబిన్ కూడా ఆక్రమించుకున్నాడు. బయట కూడా స్టాఫ్ అందరూ కూర్చున్న చోటు కాకుండా ఒక మూలను కూర్చోబెట్టారు. నేను అనుకోకుండా వీడియో కాల్ చేశాను. అప్పుడు చూశాను ఆయన పరిస్థితి. అన్నయ్యకి ఎదురు చెప్పలేక, అత్తయ్యకి కంప్లైంట్ చేయలేక ఆయనలో ఆయనే నలిగిపోతున్నారు. ఇదెంతవరకు కరెక్ట్ అండి? మేఘనక్క ఆశపడ్డట్టు, బావగారు కోరుకున్నట్టు ఎలాగైతేనే పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నారు కదా. కిరణ్ స్థానం కిరణ్కే ఉంటుందని మీరనుకున్నారు, కానీ కిరణ్ పొజిషన్ పూర్తిగా దిగజార్చేశారు. ఆఫీస్లో కిరణ్కి ఇంత అన్యాయం జరుగుతుందా? మరి అమ్మ దాకా ఇవన్నీ ఎందుకు రానియట్లేదు? బయటకు చెప్పుకుంటే సిల్లీగా ఉంటుందని ఆయన ఊరుకుంటున్నారు. అందులోనూ అత్తయ్య ఆరోగ్యం బాగాలేదు కాబట్టి టెన్షన్ పెట్టకూడదు అనుకుంటున్నారు. మావయ్యకి చెప్దామంటే ఆయన ఇండియాలో లేరు. ఎక్కడో ఉన్న ఆయనకి చెప్పి ఆయనని టెన్షన్ పెట్టడం ఎందుకని మీతో చెప్తున్నాను. ఇప్పుడేం చేద్దామని నీ ఉద్దేశం? నాకేం తెలియదు బావగారు, మీరే ఏదైనా సలహా ఇస్తే బాగుంటుంది. మీరు సంజయ్ బావగారితో మాట్లాడి ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేస్తారని ఉషా నమ్ముతుంది. మీరొకసారి బావగారితో మాట్లాడండి. సరే ఉషా, నేను అన్నయ్యని అడిగి చూస్తాను. అప్పుడేం చేస్తాడో చూద్దాం. గొడవ జరగకుండా సామరస్యంగానే అడగండి బావగారు, లేదంటే నేనే మీ మధ్య గొడవ పుట్టించిందని అవుతాను. అదేం లేదులే ఉషా, నాకెలా తెలిసిందని చెప్పను, విన్నానని చెప్తాను. నీ పేరు బయటికి రాదులే. వస్తే ఏంటండి? భర్తకి అవమానం అన్యాయం జరుగుతూ ఉంటే ఒక భార్యగా ప్రశ్నించడం తప్పెలా అవుతుంది?
తమ్ముడి భార్య అడిగిన దానికి తమ్ముడు అడిగిన దానికి తేడా ఉంటుంది కదా. లేదండి, ఉషా కూడా వస్తుంది. సరే పదండి. రా ఉషా. ఉషా, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడతాను. అదేంటి బావగారు? నేను మాట్లాడతా అని చెప్పాను కదా. అదే నేను చూసుకుంటాను. అన్నయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తానండి. ఏంట్రా? ఒక నిమిషం నీతో మాట్లాడాలన్నయ్య. ఒక్క నిమిషం కాకపోతే గంట మాట్లాడు. ఏమైంది? నేను ఖాళీయే కదా. అంటే ఏంట్రా? నేను కావాలనే వాడిని అవాయిడ్ చేస్తున్నానంటున్నావా? నేనే వాడిని వెళ్ళి వేరే క్యాబిన్లో కూర్చోమన్నాను. వాడే వెళ్ళి ఏదో మూలను కూర్చున్నాడు. ఎందుకో మీ మధ్య దూరం పెరిగిపోతున్నట్టు నాకు అనిపిస్తోంది. అలాంటిది ఏమైనా ఉంటే మొగ్గలోనే తుంచేయండి బావగారు. ఆయన తెలిసి ఏ తప్పు చేయరు. అసలు దీని అందరికీ కారణం ఆ కిరణ్. ఏడు వాడు. ఆఫీసులో జరిగింది ఉషతో ఏమైనా చెప్పావా?